తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఆరోపణలు నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని అమలాపురం నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి పరమట శ్యామ్ పేర్కొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం స్వతంత్ర అభ్యర్థి శ్యామ్ కుమార్ హాట్ కామెంట్స్ చేశారు. 29 ఏళ్లు తెలుగుదేశం పార్టీకి సేవ చేశానని, పార్టీ టికెట్ విషయంలో 5 సార్లు తనను మోసం చేశారని అన్నారు. తాను గెలుస్తాననే ఓటమి భయంతోనే తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. వైసీపీ వాళ్ల దగ్గర డబ్బులు తీసుకుని ఇండిపెండెంట్ గా నామినేషన్ వేయించారని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు. తాను డబ్బులకు లొంగే వ్యక్తిని కాదని, అమలాపురం నియోజకవర్గం నుంచి ప్రజలు తనకే పట్టం కట్టబోతున్నారని అన్నారు. మరి గత 29 సంవత్సరాల నుంచి కూడా నేను తెలుగుదేశం పార్టీలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అనేక రకాల పదవులు నిర్వహించడం జరిగింది. ఈ క్రమంలో పార్టీ కోసం నేను పూర్తిగా నా సమయాన్ని అలాగే ధనాన్ని కూడా వెచ్చించడం జరిగింది. మరి ఇప్పుడు నేను స్వతంత్ర అభ్యర్థిగా ఎందుకు రావాల్సి వచ్చిందంటే, పార్టీలో నాకు తీవ్రమైన అన్యాయం జరిగిందని చెప్పి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని రకాల ప్రజలు, అన్ని వర్గాల వారు, అలాగే అన్ని పార్టీల వారు మీకు పార్టీ తీవ్రమైన అన్యాయం చేసింది, పార్టీ మీకు అన్యాయం చేసిన ప్రజలుగా మేము మీకు బాసటగా ఉంటాము, ప్రజలుగా మేము మీకు అండగా ఉంటాము, మిమ్మల్ని గెలిపించుకుంటాం, మీరు ముందుకు రండి అని చెప్పి గత మార్చి నెల 22వ తారీఖు నుంచి నా మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకురావడం జరిగింది. నేను వైఎస్ఆర్ పార్టీ నాయకులకి టచ్లోకి వెళ్ళానని, విశ్వరూప్ గారు నాకేదో డబ్బులు ఇచ్చారని, నితిన్ రెడ్డి గారు నాకేదో డబ్బులు ఇచ్చారని కొన్ని నిందలు వేస్తున్నారు. నేను వాళ్ళందరికీ తెలియజేస్తున్నాను, నేను శ్యామ్ కుమార్ అంటే డబ్బులకి పదవులకి లొంగిపోయి మనిషి కాదు. నియోజకవర్గంలోని ప్రజలందరికీ తెలుసు ఆ విషయం. అలాగే నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవడం లేదు. నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. తెలుగుదేశం పార్టీ మీరు ఆర్థికంగా నష్టపోయినట్లయితే మిమ్మల్ని ఆర్థికంగా ఏ విధంగా ఆదుకోవాలనేది కూడా మేము ఆలోచన చేస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీయే చెప్పింది. నాకు డబ్బు కావాలి, డబ్బుకు ఆశపడిపోయే వ్యక్తిని అయితే తెలుగుదేశం పార్టీ దగ్గరే తీసుకుంటాను. నేను వేరే పార్టీ దగ్గర తీసుకోవాల్సిన అవసరం లేదు. నాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా, స్వతంత్ర అభ్యర్థిగా నేను పోటీ చేస్తూ ఉన్నాను. నాకు ఎలక్షన్ కమిషన్ వారు ఈల గుర్తుని కేటాయించారు. ఈ ఈల గుర్తుకి మరి విజ్ఞులైనటువంటి ఓటర్స్ అందరూ కూడా ఆలోచన చేసి తప్పనిసరిగా ఒక అవకాశం నాకు ఇవ్వాలని చెప్పి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా వినయపూర్వకంగా వేడుకుంటూ మరి మీడియా మిత్రులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతతో ముగిస్తున్నాను. అధికార వైసీపీ డబ్బు, మందు ఎంత పంచినా కొణిదెల పవన్ కళ్యాణ్ విజయాన్ని ఏమాత్రం అడ్డుకోలేరని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ స్పష్టం చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం కొండేవరంలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే వర్మ ఇంటింటికి వెళ్లి తమకు ఓట్లు వేసి కూటమి పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొణిదెల పవన్ కళ్యాణ్ ను, కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ ను అత్యంత మెజార్టీతో గెలిపించాలని ప్రజల్ని కోరారు. ప్రచార కార్యక్రమం ప్రారంభించాం. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గెలిపించాలని, 2 ఓట్లు ఎంపీ ఎమ్మెల్యేకి వేయాలని, అదేవిధంగా ఈ గ్రామాన్ని పూర్తిగా అభివృద్ధి చేశాం. ఆడపడుచులు ఖాళీకి మట్టి అవ్వకుండా 90% రోడ్లు వేసాం, డ్రైన్లు వేసాం, బరియల్ గ్రౌండ్ చేశాం, స్కూల్ బిల్డింగ్లు చేశాం, చాలా అభివృద్ధి చేశాం. ఈ రోజు వంగా గీత గారు 5 ఏళ్లు కనపడకుండా మందు డబ్బుతో ఓట్లు కొని పవన్ కళ్యాణ్ ఓడించాలని జగన్మోహన్ రెడ్డి కుట్ర పన్నుతా ఉన్నాడు. మన ప్రజలందరూ చూశారు, 2 కోట్ల మందు దొరికింది, కట్టల డబ్బు ఉంది. ఇచ్చిన డబ్బు పూర్తిగా తీసుకోండి, పవన్ కళ్యాణ్ దగ్గర డబ్బులు లేవు, తీసుకుని గ్లాసుకు ఓటేయండి అని చెప్పి, అదేవిధంగా 5 ఏళ్లు కనపడిన వ్యక్తి వంగా గీత ఈ ఎలక్షన్ లో 30 రోజుల నుంచి ఆవిడ తిరుగుతుంది. ఏమ్మా మీ కొండవారం ఎవరైనా సందులోకి వచ్చి వంగా గీత పలకరించిందా మిమ్మల్ని? వచ్చిందా? ఏదని చెప్పండి, వస్తుంది అని చెప్పండి. రాలేదు. అంటే నియోజకవర్గాన్ని గాలి కుదిరేసి గెలిచిన తర్వాత అంటే ప్రజల అమాయకులు అనుకుని 5 ఏళ్లు సొంత పనులు చేసుకుని ఈ రోజు ఎలక్షన్ లో ఓట్ల కోసం ఆవిడ వస్తుంది కాబట్టి ముఖ్యంగా ఆడపడుచులందరూ అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతూ, అటువంటి వ్యక్తి ఈ నియోజకవర్గానికి అవసరం లేదు. ఎందుకంటే 5 ఏళ్ళకి వచ్చే వ్యక్తికి అవసరం లేదు. నిరంతరం మేము ఉంటాం, ప్రజల్లో ఉంటాం. రేపు మరి అందరూ కూడా కలిసి కళ్యాణ్ గారిని గెలిపించవలసిందిగా
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో నారా బ్రాహ్మణి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తాడేపల్లి, నొలకపేట చైతన్య తపోవన్ శ్రేయో మండపంలో తాడేపల్లి మండల శ్రీశక్తి మహిళా మిత్ర డ్వాక్రా మహిళలతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో నారా బ్రాహ్మణి పర్యటించారు. పూల తోటలో మహిళా కూలీలతో బ్రాహ్మణి సమావేశమై వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. రాజధాని లేకపోవడంతో ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్నామని మహిళలు బ్రాహ్మణి దృష్టికి తీసుకొచ్చారు. చంద్రబాబుని గెలిపిస్తే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని బ్రాహ్మణి అన్నారు. రాష్ట్రంలో ఉపాధి దొరక్క మహిళా కూలీలు ఇబ్బందులు పడుతున్నారని నారా బ్రాహ్మణి ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి మండలం బేతపూల్లో ఆమె పర్యటించారు. పూల తోటలో మహిళా కూలీలతో బ్రాహ్మణి సమావేశమయ్యారు. వారితో కలిసి పూలు కోశారు. మహిళా కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పుడు చక్కదిద్దాలంటే అది కేవలం ఒక మహిళే చేయగలదు. అంత కష్టపడే మహిళల సాధికారత కోసం మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ ఎంతో కష్టపడుతుంది. ఇక్కడికి వచ్చి మన స్త్రీ శక్తి ప్రోగ్రామ్ అనే సక్సెస్ చూసిన తర్వాత నేను బాగా ఇన్స్పైర్ అయ్యాను. నేను కూడా ఈ ప్రోగ్రాంలో ఒక భాగం అయ్యి ఈ ప్రోగ్రాంని ఇంకొక స్థాయికి కేవలం మంగళగిరిలోనే కాదు వేరే నియోజకవర్గాల్లో తీసుకెళ్లాలనే ఒక బలమైన ఆశయం నాకు కలిగింది. భారతదేశంలో మొట్టమొదటిసారి మహిళలకు ఆస్తుల్లో సమాన భాగం కల్పించింది ఎన్టీ రామారావు గారే. మహిళల మీద ఇంత ఫోకస్ పెట్టిన ఎన్టీ రామారావు గారి మార్గంలో నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంతో చేయటం జరిగింది. అది మీ అందరికీ తెలిసింది. డ్వాక్రా సంఘాల్ని ఈ స్థాయిలో మొట్టమొదట స్థాపించింది, ఏర్పాటు చేసింది నారా చంద్రబాబు నాయుడు గారే. ఆయన విజన్ ఏంటంటే ఎటువంటి సపోర్ట్ నాకు అందించారో అటువంటి సపోర్ట్ మంగళగిరిలో ఉన్న మహిళలందరికీ, అమ్మలు కానివ్వండి, లేకపోతే అవ్వలు కానివ్వండి, అక్క చెల్లెలు కానివ్వండి, వాళ్ళందరికీ అందించాలనేది ఆయన విజన్, హార్డ్ వర్క్ అంతా. టీడీపీ గురించి మాట్లాడాలంటే మహిళలకి ఎంతో గౌరవించే పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరందరూ బాబు గారి సూపర్ 6 చూశారు. అందులో కూడా మహిళల మీద ఎంతో ఫోకస్ పెట్టడం జరిగింది. ప్రతి మహిళకి 1500 రూపాయల గ్యారంటీ ప్రతి నెల ఇవ్వటం జరుగుతుంది. సూపర్ 6 ద్వారా ప్రతి విద్యార్థికి 15,000 రూపాయల గ్యారంటీ ఇవ్వటం జరుగుతుంది. మీకు 2 పిల్లలుంటే 2 పిల్లలకి కలిపి 30,000 రూపాయలు అలా ఇవ్వటం జరుగుతుంది. మహిళలకి ఉచిత బస్ రైడ్లు కూడా అందించడం జరుగుతుంది. ఉచితంగా 3 సిలిండర్లు ఏడాదికి గ్యారంటీ ఇవ్వటం కూడా జరుగుతుంది. సో మీరే ఒకసారి ఆలోచించవచ్చు మహిళల మీద ఎంత ఫోకస్ చంద్రబాబు నాయుడు గారు పెట్టారో, వాళ్ళ అభివృద్ధి, వాళ్ళ సంక్షేమం, వాళ్ళ సాధికారత అనేది ఎంత ముఖ్యమో తెలుగుదేశం పార్టీకి. మీరందరూ చాలా బాధ్యతగా ఆలోచిస్తారు, చాలా బాధ్యతగా ఓటేస్తారు అనేది నాకు తెలుసు. కొందరు మీ చుట్టూ ఉంటారు, ఎవరైతే మేము ఓటు వేయాలా అని అనుకుంటారో వాళ్ళందరినీ మీరు ఇన్స్పైర్ చేయాలి. అది మీ బాధ్యత, మన బాధ్యత. మన పిల్లల భవిష్యత్తు, మన భవిష్యత్తు బాగా ఉండాలంటే ఎవరు చేయగలుగుతారో వాళ్ళని ఆలోచించమని చెప్పాలి. తప్పకుండా మన టీడీపీ, జనసేన, ఇంకా బీజేపీ కూటమి ద్వారా మన ఆంధ్ర రాష్ట్రానికి అభివృద్ధి మరియు సంక్షేమం తీసుకురాగలుగుతాం అనే కాన్ఫిడెన్స్ తెలుపుకుంటూ ఇందులో మీ సపోర్ట్ ఉంటుందని నమ్మకం తెలుపుకుంటూ విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించేందుకు కేంద్రం సిద్దమవుతున్న సీఎం జగన్మోహన్ రెడ్డి పట్టనట్టు వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం పోరాడుతున్న నాయకులకు 3 ఏళ్ల పాటు సీఎం జగన్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదన్నారు. ఎన్నికల నేపథ్యంలో 4 రోజుల క్రితం అవకాశం ఇచ్చారని, ఆ సమయంలో స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందా అని కార్మిక సంఘ నేతలను జగన్మోహన్ రెడ్డి అడిగారంటే ఆయనకు ఏ పాటి అవగాహన ఉందో అవగతమవుతుందన్నారు. ఆస్తులు అమ్ముకుని అప్పులు తీర్చుకోండని సూచించారని, మరి సీఎంగా జగనున్నది దేనికని షర్మిల ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా అని షర్మిల ప్రశ్నించారు. ఇంతకుముందు ఎవరికి ఓట్లేశారు, ఓట్లేసిన వాళ్ళు ఏం చేశారు, మళ్ళీ వాళ్ళ ఓట్లేయాలా లేదా, ఎవరికి ఓట్లేయాలి, ఒక్కసారి ఆలోచన చేయాల్సిన సమయం వచ్చింది. అమ్మా, ఓటు అనేది మీ చేతిలో ఉన్న ఆయుధం. ఓటు అనేది మీ జీవితాలను మార్చే ఆయుధం. 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఈ ఆయుధం మీ చేతుల్లోకి వస్తుంది. పోయినసారి ఓట్లేశారు, ఎంపీని గెలిపించారు. ఒక్కసారైనా మీ హక్కుల కోసం, ప్రజల హక్కుల కోసం, విశాఖపట్నం మేలు కోసం ఒక్కసారైనా ఈ ఎంపీ పోరాడా లేదా? గెలిచిన ఎంపీ, గెలిపించిన ఎంపీ ఒక్కసారి ఆలోచన చేయండి. ఎప్పుడు లేని విధంగా విశాఖ స్టీల్ ని అమ్మేస్తాము అని బెదిరిస్తున్నారు.
అసలు విశాఖ స్టీలు విశాఖపట్నంకి కాదు, ఆంధ్ర రాష్ట్రానికి ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం. అలాంటిది బేషరతుగా అసలు మొహమాటం లేకుండా సంకోచించకుండా అంత పెద్ద విశాఖ స్టీల్ ప్రాజెక్టుని అమ్మేయాలని చూస్తున్నారు. గంగవరం పోర్టును చూశాం, కేవలం 600 కోట్ల రూపాయలు గవర్నమెంట్ వాటాను అమ్మేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు ఈ ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు 30 సంవత్సరాలకు మళ్ళీ గవర్నమెంట్ చేతుల్లోకి వచ్చేటట్టు డిజైన్ చేస్తే, అదే ఆయన కొడుకై ఉండి జగన్మోహన్ రెడ్డి గారు అవసరమే లేదు అని కేవలం 6,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు వాల్యుయేషన్ చేసి అమ్మేయటం జరిగింది. మరి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడుతున్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అవునో కాదో మీరు నిర్ణయించండి. మీరు గెలిపించాడు, వైసీపీ ఎంపీని గెలిపించాడు. విశాఖపట్నం మళ్ళీ అదానికో అంబానీకో మిట్టల్కో ఇలాంటి వాళ్ళ కట్టబెట్టే ప్రయత్నం జరుగుతున్నా మీ ఎంపీ, మీరు ఓట్లేసి గెలిపించిన ఎంపీ ఒక్కసారైనా మాట్లాడా? ఒక్కసారైనా కొట్లాడా? మరి ఎందుకు వేయాలి వీళ్ళకు ఓట్లు? వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇద్దరిలో ఏ ఒక్కరైనా, 2 పార్టీలలో ఏ ఒక్క పార్టీ ఎమ్మెల్యేలైనా మీకోసం కొట్లాడారా? విశాఖ స్టీల్ ఎలా అమ్మేస్తారు అని బీజేపీతో ఎదురొట్టి నిలబడ్డారా? ఒక్కరంటే ఒకరు ఛాతి చూపించి నిలబడలేదు. ఈరోజు కొట్లాడుతున్న వాళ్ళు ఎవరు? విశాఖపట్నం స్టీల్ కోసం కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు. మేము కొట్లాడుతున్నాం తప్పితే మీరు ఓట్లేసి గెలిపించిన వాళ్ళు ఏ రోజైనా అమ్మటానికి వీల్లేదు అని గట్టిగా కూర్చున్న పాపాన పోయారా ఈ 5 సంవత్సరాలలో? ఇలానే వదిలేస్తే విశాఖపట్నం నష్టాలలో కూరుకుపోతుంది. నష్టాలలో కూరుకుపోతే మంచిది, అప్పుడు అమ్మడానికి సులువు అన్న రీతిలో మీరు వ్యవహరిస్తున్నారే. కనీసం విశాఖపట్నంకి ఈ రోజు వరకు క్యాప్టివ్ ఓర్ లేదు, క్యాప్టివ్ మైనర్ లేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జగన్ హామీ ఇస్తే ఎంతటి కష్టమైన పనినైనా నెరవేరుస్తారన్న మంత్రి కొట్టు. వైసీపీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలంటూ ఓటర్లకు విజ్ఞప్తి. పవన్ కళ్యాణ్ తీరుపై ముద్రగడ పద్మనాభం విమర్శల దాడి. సినిమాల్లోనే కానీ రాజకీయాల్లో నటించవద్దంటూ హితవు. పాలకోడేరు మండలంలో ఉండి మాజీ ఎమ్మెల్యే శివ ఎన్నికల ప్రచారం. స్వతంత్ర అభ్యర్థిగా భారీ మెజార్టీతో గెలిపించాలంటూ విజ్ఞప్తి. మంగళగిరి నియోజకవర్గంలో నారా బ్రాహ్మణి ఎన్నికల ప్రచారం. కార్మికుల సమస్యలు తెలుసుకుంటూ కూటమిని గెలిపించాలంటూ విజ్ఞప్తి. ఇవి వాటి వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.